సార్ బాలకృష్ణ గారు అఘోరాలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే 'అఖండ 2'ని వాళ్ళకి షోస్ ఏసి వాళ్ళకి ప్రదర్శించాలని జెప్పేసి ఒక ప్లాన్ జేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 'అఖండ 2' రిజల్ట్స్ ఏంసో మనం చూసాం. పెద్దగా కలెక్షన్స్ ఆశించినంత స్థాయిలో రాలేదు. అయితే ఇప్పుడు అటు 'అవతార్ 3'కేమో మిక్స్డ్ టాక్, నెగెటివ్ టాక్ రావడం, బాలీవుడ్‌లో 'దురంధర్' కూడా కాస్త వసూళ్ళలో తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ 'అఖండ 2'ని పుంజుకునేలా చేయడానికి బాలకృష్ణ గారు ఇటువంటి ప్లాన్ ఏసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అఘోరాలతో ఈ మీటింగ్‌ని ఏ విధంగా చూడొచ్చంటారు? ఇదేమన్నా బజ్ ఏర్పాటయ్యేలా చేస్తుందా 'అఖండ 2'కి? ఇది హెల్ప్ అవుతుందా సార్? యాహ్! 'బాలయ్య అఖండ 2' చాలా మంచి బడ్జెట్‌తో ఓపెనింగ్స్ వచ్చాయి. మనకి థర్స్‌డే ప్రీమియర్ షోలో 8,00,00,000 రావడం అనేది మంచి రికార్డు. అలాగే ఓపెనింగ్ కూడా బాగొచ్చింది. కాకపోతే మొత్తం ఫస్ట్ వీక్ కలెక్షన్ చూసుకుంటే రోజు రోజుకి డ్రాప్ అయిపోయినాయి. ఫస్ట్ వీక్‌లో 76,75,00,000 నెట్ కలెక్ట్ చేసింది. ఇందులో తెలుగులో మాత్రమే 73,35,00,000 వస్తే మిగతా భాషల్లో అంతా కూడా నామినల్‌గా వచ్చాయి. హిందీలో అయితే చాలా ఘోరం. హిందీలో ఒక వారం కలెక్షన్‌లు 69 లక్షలు మాత్రమే. అంటే 7 రోజుల కలెక్షన్‌లు. తమిళనాడులో మాత్రం కొద్దిగా బెటర్‌గా ఉంది. 2,45,00,000 నెట్ ఇదంతా నేను చెప్తుండేది. ఇదంతా కూడా నేను sacknilk.com బేస్ చేసుకొని చెప్తున్నాను. అట్లాగే కన్నడలో 18,00,000, మలయాళంలో జస్ట్ 8,00,000 వారం కలెక్షన్‌లు. సో మొత్తంగా ఫస్ట్ వీక్ కలెక్షన్‌లు 76,75,00,000 75,00,000 నెట్ అన్నమాట. నిన్న 8వ తేదీ ఫ్రైడే మరి ఘోరంగా పడిపోయింది. 1,77,00,000 నెట్ మాత్రమే వచ్చింది. ఈ రోజు ఇప్పటి వరకు చూసుకుంటే తొమ్మిదవ రోజు 44,00,000 మాత్రమే చూపిస్తుంది. మేబీ ఈవినింగ్ షోలు ఇంకొక 2 ఉన్నాయి. అవన్నీ అయినా కూడా ఈరోజు 1,10,20,00,000 కంటే కూడా ఎక్కువ పోయే అవకాశం అయితే ఈ రోజు కూడా కనబడలేదు. ఓవరాల్‌గా 10 రోజుల్లో 80 కోట్ల నెట్ కూడా ఇది చేయలేదు. బిజినెస్ ఏమో 145 కోట్ల ప్రీ థియేట్రికల్ బిజినెస్ అయింది. మరి కొన్నోళ్ళందరూ ఈ రికవరీ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ముఖ్యంగా వీళ్ళు దీన్ని పాన్ ఇండియా సినిమా అనుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా కాలేకపోయింది. దీనికి 'దురంధర్' ఫస్ట్ బాగా కాంపిటీషన్ ఇచ్చింది. నిన్నటికి 'దురంధర్' 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ లోపల నిన్న 'అవతార్ 3' వచ్చింది. 'అవతార్ 3'కి కూడా ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చాయి. థియేటర్లన్నీ వెళ్ళిపోయినాయి. సో దానివల్ల కూడా బాలయ్యకి సినిమా 'అఖండ 2' బాగా డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు అంటే ఈ మొత్తంగా మనం కారణాలు చెప్పుకోవాలంటే లేట్ అవ్వడం వల్ల థియేటర్ల సంఖ్య తగ్గింది. అంతకుముందు 5వ తేదీ అయితే డిసెంబర్ 5వ తేదీ 2,000 థియేటర్లు ఉన్నాయి. దానివల్ల తగ్గింది. లేట్ అవ్వడం వల్ల ఇక్కడ తగ్గింది. అమెరికా లాంటి చోట్ల కూడా హాలీవుడ్ సినిమాలు రావడంతో థియేటర్లు లేకుండా పోయినాయి. అందుకని ఇంకా పెద్ద కలెక్షన్లు ఓపెనింగ్ ఉండాలి. అది రాలేకపోయింది. దాని తర్వాత టికెట్ రేట్లు పెంచడం కూడా ఎఫెక్ట్ పడిందని చెప్తున్నారు. ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ అంతా ఎక్కువ మాస్ ఉంటారు. వాళ్ళు ఆన్లైన్లో కంటే కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనుక్కొని వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ రెండోసారి మూడోసారి చూడడానికి కూడా థియేటర్ల ఈ టికెట్ రేట్ల ఇది ఒకటి ఇదైంది. దాని తర్వాత నెగటివ్ టాక్ కూడా బాగా స్ప్రెడ్ అయిపోయింది. అట్లాగే ప్రొడ్యూసర్లకి హీరో అండ్ డైరెక్టర్ల మధ్య గ్యాప్ రావడం, వీళ్ళందరూ కలిసి సక్సెస్ మీట్ కానీ లేకపోతే ప్రెస్ మీట్ కానీ పెట్టకపోవడం, ప్రొడ్యూసర్లు కూడా 14 రీల్స్ ప్లస్ వాళ్ళు కలెక్షన్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం, ఫస్ట్ డే పెట్టారు తప్ప తర్వాత అప్డేట్ లేదు. ప్రమోషన్లు కూడా వాడు పెద్ద ఎత్తున చేయలేదు. దానివల్ల ఈ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆశించినంత ఫలితం అయితే రాలేదు. అంటే ఇది రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటే అసలు బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కనబడలేదు. అంటే ఒక 'కార్తికేయ 2', 'కాంతార' ఈ రేంజ్లో వెళ్ళిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే హిందుత్వ లేకపోతే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఈ సినిమా ముందుంది. మొత్తం కాన్సెప్టే సనాతన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. సో ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ సీన్స్ కానీ విజువల్స్ కానీ బాగున్నాయి. లొకేషన్స్ అంతా కూడా రియల్గా వెళ్ళి హిమాలయాలు, మహాకుంభమేళా లొకేషన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు. విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశారు. అన్నీ చేసి కూడా ఇది ఆశించిన కలెక్షన్ రాలేకపోయింది. సో అందుకని ఇప్పుడు ఏమైందంటే ఇది ఒకటి 'అవతార్ 3' ఏదైతే ఫైర్ అండ్ యాక్షన్ సినిమా వచ్చిందో దాని మీద కంప్లీట్ నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. నిద్ర వస్తుందని, థియేటర్లలో తలనొప్పులు వస్తున్నాయని జనాలు చెప్తున్నారు. చాలామంది చూడలేక బయటకు వచ్చేస్తా ఉన్నారని కూడా అంటున్నారు.
సో ఆ ఓపెనింగ్ ఫీవర్ అంతా పోయి ఇప్పుడు డౌన్ అయిపోయినాయి థియేటర్స్ అంతా కూడా. సో అందువల్ల ఆ, బాలయ్య సినిమాకి ఛాన్స్ ఉంది. అట్లాగే దురంధర్ కూడా ఆ, కొంత టైం అయిపోయింది కాబట్టి దానికి కూడా కలెక్షన్ తగ్గిపోయినాయి. కాబట్టి 25 లోపల ఇంకా, ఎందుకంటే 25వ తేదీ మళ్ళీ సినిమాలు వస్తున్నాయి క్రిస్మస్ సందర్భంగా. ఈ లోపలనే ఈ సినిమాని కొద్దిగా ప్రమోట్ చేయగలిగితే ముఖ్యంగా నార్త్ ఇండియాలో కలెక్షన్లు పెరుగుతాయని బాలయ్య బోయపాటి డిసైడ్ అయ్యి వారణాసికి వెళ్ళారని చెప్తున్నారు. వారణాసిలో రియల్ అఘోరీస్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సపరేట్గా ఈ సినిమాని వేసి రియల్ అఘోరీస్ ద్వారా ప్రెస్ మీట్లో మాట్లాడించి చేయాలి. ఇది ఎందుకంటే అఘోరా బేస్డ్ సినిమా కాబట్టి ఒక అఘోరాగా ఉన్న అఖండ బాలయ్య ఎలా దేశాన్ని కాపాడాడు, ఆ, ఆ క్రమంలో ప్రజల్లో విశ్వాసాలు పోతున్నప్పుడు దేవుడి మీద కావచ్చు, లేకపోతే హిందూ మతం మీద విశ్వాసాలు పోయినప్పుడు మళ్ళీ ఆ విశ్వాసాలని ఎలా నింపాడు అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ అఘోరాలతో మాట్లాడించి కొంత ప్రమోట్ చేసుకుంటే మళ్ళీ ఇది కొంత ముందుకెళ్లే అవకాశం ఉందని బాలయ్య బోయపాటి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకని వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ అఘోరాలతో మీట్ అయ్యి ఒక స్పెషల్ షో వాళ్ళకి వేసి దీన్ని ప్రమోట్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇది దెబ్బతినేసింది, నెగిటివ్ అయిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్, అర్బన్ యూత్ దీనికి వెళ్ళటం తగ్గిపోయింది. టికెట్లు గంటకి 1000 టికెట్లు కూడా మనకి ఇప్పుడు దీంట్లో చూస్తే బుక్ మై షోలో గంటకి 1000 టికెట్లు కూడా 1000 టికెట్లు కూడా పోవట్లేదు. కాబట్టి అంటే అంత డౌన్ అయిపోయింది. మన కలెక్షన్ చూస్తే కూడా తెలుస్తుంది. ఈవెన్ ఆక్యుపెన్సీ రేటు కూడా చూస్తే 12-13% పడిపోయింది తెలుగులో. ఎందుకంటే ఇది తెలుగు ఆడియన్స్ మాత్రమే దీన్ని హిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇటువంటి ఒక 200-300 కోట్ల బడ్జెట్ సినిమాలన్నింటినీ తెలుగు ఆడియన్స్ మీద మోస్తే కష్టము, వాళ్ళు మొయ్యలేరు, అంత మార్కెట్ లేదని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు చెప్పడం కూడా కరెక్టే. ఇది నిజానికి పాన్ ఇండియా అనుకొని తీశారు, కానీ పాన్ ఇండియా సినిమా లాగా దీన్ని ప్రమోట్ చేయలేకపోయారు. అక్కడ నార్త్లో దీనికి అసలు కలెక్షన్ లేకుండా పోయింది, థియేటర్లు కూడా ఇదైంది. సో ఈ మేజర్గా దీనికి అంత కారణం, ప్రధాన కారణం అయితే ప్రొడ్యూసర్లే అని బాలయ్య ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే అసలు టైంకి రిలీజ్ అయింటే, December 5 కానీ రిలీజ్ అయింటే దీనికి టైం ఉండేది, ఒక 2 వారాల టైం ఉండేది, ప్రాపర్గా థియేటర్లు వచ్చిండేవి, ప్రాపర్గా ఇది ముందుకెళ్ళి ఉండేది. వీళ్ళు అసలు సరిగా పట్టించుకోలేదు. నార్త్లో కూడా మంచి డిస్ట్రిబ్యూటర్ని పట్టుకొని థియేటర్ల సంఖ్య బాగా పెట్టుకొని ఉంటే అది ఒక దురంధర ఉన్నా కూడా దీని వెళ్ళుండేది. వీళ్ళు చేయలేదు అలాగా అనేది ఎక్కువ మంది ఇప్పుడు ప్రొడ్యూసర్ల వైపు నుంచే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. సో ఏదేమైనా బాలయ్య బోయపాటి మాత్రం శక్తివంతం లేకుండా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బిగినింగ్ నుంచి కూడా బాలయ్య ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సో ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు మ్యాక్సిమం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని. అట్లాగే ఢిల్లీలో కూడా షో వేసి మోడీకి చూపిద్దామని కూడా మేము ప్లాన్ చేస్తున్నామని బోయపాటి చెప్పాడు. అది కూడా ఇప్పటి వరకు జరగలేదు. అంటే ఇదేంటంటే సినిమా అనేది కొద్దిగా టైం వదిలేస్తే అయిపోతే ఇంకా అయిపోదు, వేడిలో ఉన్నప్పుడే కొట్టాలి. సో వీళ్ళు అది కూడా లేట్ అయిపోయింది. ముందుగా కానీ మోడీకి చూపించి ఇటు వారణాసిలో ఇప్పుడు అఘోరాలకి ఇది కానీ కొంత ముందుగా కానీ చేస్తుంటే ఖచ్చితంగా హెల్ప్ అయింది. అది ఇప్పుడు టూ లేట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేసినా కూడా ఇది లేచే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.